హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వేడివేడి అన్నంలో రొయ్య పొట్టు కారం వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా చాలా బాగుంటుంది. అయితే మనకు కావాల్సింది ఒక 150 గ్రాములు రొయ్య పొట్టును తీసేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోండి. మనకేంటంటే కడగపోతే ఇసుక తగులుతుందండి, అందుకని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టేసి ఈ రొయ్య పొట్టుని లైట్గా వేయించండి. ఎక్కువ వేయించొద్దు, లైట్గా కొంచెం వేయించండి. వేయించిన తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో మనము ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎండుమిర్చిని వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. అయితే కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోండి. తడి లేకుండా ఉండాలి, చక్కగా ఆరిపోతేనే మనకి నిల్వ ఉంటుందన్నమాట. అందుకని ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు ఎండుమిరకాయలను కూడా వేగిపోయినాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక గుప్పెడు వచ్చేసి మినపప్పు, గుప్పెడు ధనియాలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట. మీరు కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. జీలకర్ర వేసేసుకొని ఇవి కూడా మనకి దూరగా వేగాలన్నమాట అండి. ఇవి వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి కరివేపాకు కూడా చక్కగా ఆరిపోవాలన్నమాట. తడి లేకుండా ఉండాలి. ఈ కరివేపాకును కూడా వేయించి పక్కన పెట్టేసుకోండి. వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తర్వాత మినపప్పు మొత్తాన్ని వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా ఉండకూడదండి, కొంచెం బరకగా పట్టుకోండి. అయితే మనకి ఇవి వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. చక్కగా వేయించుకోండి. మిక్స్ పట్టేసుకున్న తర్వాత మనకేంటంటే ఇందులో మనం ముందుగా వేయించుకున్నాం కదా కరివేపాకు, తర్వాత రొయ్య పొట్టు, ఈ రెండింటిని కూడా వేసేసేయండి. వేసేసి మనకి కావాల్సినటువంటి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం ఉప్పు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని డబ్బాలో పెట్టేసుకోండి. 1 మంత్ వాటికి నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.